అందరికీ నమస్తే అండి. మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఒక తేనె తుట్టని కదిపారు. ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టారు. అది కేవలం కాకినాడకు మాత్రమే పరిమితమయ్యే వ్యవహారం కాదు. రాష్ట్రం మొత్తం రేషన్ బియ్యంలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా రేషన్ మాఫియా ఉంటుంది. అందులో ఈవెన్ ఒక పచ్చి నిజం చెప్పుకోవాలంటే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రేషన్ బియ్యం మాఫియా నుంచి నెల నెల కమిషన్లు పొందుతున్నారు. ఇది పచ్చి నిజం. కొంతమంది నాకు ఆ కమిషన్లు వద్దు, ఆ కక్కుర్తి డబ్బులు వద్దు అని నిజాయితీగా ఉంటున్నారు. కొంతమంది నాకు ఎంత ఇస్తావు, గత ఎమ్మెల్యేకి 7 లక్షలు ఇచ్చావు, నాకు 10 లక్షలు ఇవ్వు, 12 లక్షలు ఇవ్వు అని కొంతమంది బేరాలు పెడుతున్నారు. సో రేషన్ బియ్యం స్కామ్లో అందరూ ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ అధికారంలో వీళ్ళు ఉన్నారు. ఓవరాల్గా ఆ రేషన్ బియ్యం అక్రమాల అనేవి కొంతమంది ఒక సిండికేట్గా ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు మామూలు ఇస్తూ నెట్టుకొస్తారు. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి నాదెళ్ల మనోహర్ గారు నడుం బిగించారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే కాకినాడ వెళ్ళి వాళ్ళ మీద రైడ్స్ చేసి ఆ ఎక్స్పోర్టర్స్కి సంబంధించిన గోడౌన్స్ అన్నిటి కూడా రైడ్స్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. అందులో పీడిఎస్ ఉంది, నాన్ పీడిఎస్ ఉంది. అంటే వాళ్ళు అక్రమంగా లెక్కల్లో లేకుండా రేషన్ దుకాణాల నుంచి తరలించిన బియ్యం ఉంది, నాన్ పీడిఎస్ కూడా ఉంది. సో దీంతో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. వాళ్ళందరి మీద ఎవరైతే పీడిఎస్ రైస్ ఉందో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి 41A నోటీసులు ఇచ్చి త్వరలో అరెస్టులు కూడా చేస్తాము అని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. నిన్న చెప్పారు వాళ్ళ మీద ఆ కేసు వదిలేయలేదు, మేము అరెస్టులు చేస్తాము వాళ్ళందరినీ అని చెప్తున్నారు. సో దీనికి ఆ రైస్ ఎక్స్పోర్టర్స్ ఏం చెప్తున్నారు, మా వలనే ఇక్కడ పోర్ట్ బిజినెస్ నడుస్తోంది, మేము ఇక్కడ పెద్ద లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరగడానికి మేమే కారణం. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అంటే ఈ బియ్యం లావాదేవీలు ఎక్కువ ఉంటాయి. సో మీరు మా మీద ఇలా కేసులు నమోదు చేస్తే మేము వేరే పోర్టుకి ఇస్తాము, మేము వేరే చోట నుంచి తరలించుకుంటాము అంటున్నారు, బెదిరిస్తున్నారు. మా వలన మీ పోర్టు నడుస్తుందయ్యా, అటువంటిది మీరు మమ్మల్ని కట్టడి చేస్తే ఎలా అని బెదిరిస్తున్నారు. సో దానికి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని. అయితే ఇక్కడ నేను పరిశీలించిన అంశాలు కొన్ని ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. సో వాటిలో ఒక 40% వరకు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 1,00,000 కిలోల బియ్యం ఎగ్జాంపుల్ పీడిఎస్ అక్రమంగా తరలిస్తే అందులో ఒక 40% బియ్యం కాకినాడ రైస్ ఎక్స్పోర్టర్స్ దగ్గరికి వెళ్తుంది. 40 నుంచి 50% బియ్యం వాళ్ళు దాన్ని పాలిష్ చేసి ఆడించి పోర్టు ద్వారా విదేశాలకు పంపిస్తారు. ఇదంతా కూడా బ్లాక్ మార్కెట్, బ్లాక్ దందాలో ఉంటుంది. దీనికి అన్ని స్థాయిల్లో కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇచ్చేస్తారు. సో దీనిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుచరులు ఉన్నారు, ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకులు అనుచరులు ఉన్నారు. అక్కడ ఉన్న రైస్ ఎక్స్పోర్టర్స్కి పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళ వ్యాపారం బాగుండాలి, వాళ్ళ కోట్లు వాళ్ళు సంపాదించుకోవాలి. ఒక్కొక్క రైస్ ఎక్స్పోర్టర్ సంవత్సరానికి తక్కువలో తక్కువ 100 కోట్ల టర్నోవర్ జరుగుద్ది. 100 కోట్ల టర్నోవర్ తక్కువలో తక్కువ అంటే చూసుకోండి ఎంత భారీ స్థాయిలో జరుగుద్దో. దీనిలో వాళ్ళు కట్టే ట్యాక్సులు చూపించే బిజినెస్ అంత తక్కువ ఉంటుంది. కట్టే జిఎస్టీ లావాదేవీలన్నీ తక్కువే ఉంటాయి, ఇల్లీగల్గానే ఎక్కువ జరుగుతుంటాయి. ఆ ఇల్లీగల్గా జరగడానికి రకరకాల స్థాయిలో వాటాలు ఇస్తారు, కమిషన్లు ఇస్తారు. సో ఈ పెద్ద కుంభకోణాన్ని ప్రభుత్వం మేము కట్టడి చేస్తామని చాలా సీరియస్గా ఉన్నారు. సో ఇక్కడ యాక్చువల్లీ 2 నెలలు దాటింది. నిజంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికో అరెస్టులు చేయడానికో ఇంత లేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడో చేయొచ్చు. జూన్ నెలాఖరులోగానే ఈ కేసును ముగించేయచ్చు. వాళ్ళు పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తూ దొరికారు, అక్రమంగా నిల్వ చేశారు, కేసు నమోదు చేయడానికి ఏంటి ఇబ్బంది, 41A నోటీసులు ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది, అరెస్టులు చేయడానికి ఏంటి ఇబ్బంది. సో వెంటనే చేయొచ్చు. సో దీనిలో డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది కూడా ఏమీ ఉండదు. కాకపోతే చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళేమో రకరకాల మార్గాల్లో ఒత్తిడి తీసుకొస్తున్నారు, వీళ్ళేమో కొన్ని చోట్ల లొంగుతున్నారు. సో ఇలా ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే కోట్ల వ్యవహారం, 100 కోట్ల వ్యవహారం, ఏ రాజకీయ నాయకుడు మాత్రం వదులుకుంటారు. సో ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టార్గెట్గా పావులు కదిలితే, ఆయన అనుచరుల వరకు దొరికితే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎంతెంత ముడుపులు తీసుకున్నారో అనేది ఆన్ రికార్డు స్టేట్మెంట్ వచ్చేస్తే ఆయన్ని అరెస్ట్ చేస్తారు, ద్వారంపూడి గారిని అరెస్ట్ చేస్తారు, ఆయన మీద కేసులు పట్టు బిగిస్తాయి. సో ఇక్కడ మెయిన్ టార్గెట్ ద్వారంపూడి గారే అయితే ఆయన అరెస్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మెయిన్ టార్గెట్ ఈ రేషన్ బియ్యం అక్రమాలను కట్టడి చేయాలి అనుకుంటే వాళ్ళ లావాదేవీలు ఆపేయాలి, ఇమీడియట్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి.
సో ఇక్కడ పొలిటికల్ టార్గెట్ ఉందా, నిజాయితీ మంచి చేయాలనే టార్గెట్ ఉందా? పొలిటికల్ టార్గెట్ అయినా సరే వెంటనే ఫినిష్ చేయొచ్చు, మంచి చేయాలనే టార్గెట్ కూడా వెంటనే ఫినిష్ చేసేయచ్చు. కానీ ఎందుకు లేట్ అవుతుంది? లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, లేదా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేదా సీఎం గారి స్థాయిలో డిప్యూటీ సీఎం గారి స్థాయిలోంచి నిర్ణయాలు ఏమైనా రావడం లేదా అనేది వెయిట్ చేయాలి, అనేది చూడాలి ఒకసారి. అంటే ఇలా లేట్ చేసే కొద్దీ ప్రజలకు నమ్మకం పోద్ది. అది వేడివేడిగా ఉన్నప్పుడే పూర్తి చేయాలి. ఆ వేడి తగ్గిపోయిన తర్వాత ఏదో నెలకొకసారో 2 నెలలకు ఒకసారో ప్రకటనలు ఇవ్వడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. దానివల్ల విలువ కోల్పోతారు. చేయాల్సిన యాక్షన్ ఆన్ ద స్పాట్లో ఉంటే బెటర్. ఎందుకంటే తప్పుకు దొరికారు కాబట్టి, ఆధారాలతో సహా దొరికారు కాబట్టి, లెక్కలు రికార్డులు అన్నీ పక్కాగా చేతిలో ఉన్నాయి కాబట్టి సిఐడికి ఇచ్చేయడం, నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. దీనిలో ఎంత లేట్ చేస్తే ప్రభుత్వానికి అంత నష్టం. ఎంత త్వరగా ముగిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళు భయపడతారు. ప్లస్ ఈ ఒక్క చోటే కాదు, మిగిలిన చోట్ల కూడా సేమ్ అలాగే ఇవ్వాలి. పరుచూరు నియోజకవర్గం, చీరాల నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గం, అలాగే గుడివాడ నియోజకవర్గం, అన్ని చోట్ల, ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. సో అన్ని చోట్ల ఆ రైస్ మిల్లర్స్ని పట్టుకోండి. దర్శి, అద్దంకిలో కూడా జరుగుతున్నాయి. అన్ని చోట్ల రైస్ మిల్లర్స్ని పట్టుకోండి. ఎక్కడెక్కడే ఆ రైస్ మిల్లర్స్ ఎవరు అనేది స్థానిక పోలీసులకు తెలుసు, స్థానికంగా ఉన్న రెవెన్యూ వాళ్ళకి తెలుసు. ఏ రైస్ మిల్లో రేషన్ బియ్యం, పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తారనేది నిజంగా పట్టుకోండి సిన్సియారిటీ ఉంటే. ఓన్లీ కాకినాడనే టార్గెట్ చేస్తే పొలిటికల్ టార్గెట్గా చేసినట్టు. పొలిటికల్ టార్గెట్ చేసినా అది త్వరగా ఫినిష్ చేయండి. సో అది ఇక్కడ యాక్షన్ తీసుకోవడం త్వరగా జరగాలి. నెలలు గడిచిపోయే కొద్దీ నెలకు ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల యూజ్ ఉండదు. థ్యాంక్ యూ.